హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ఫ్రెష్గా తీసుకొచ్చిన ఫిష్ను ఫ్రెష్గా కడిగేసి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో మ్యారినేట్ చేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా టేస్టీగా, తినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మొత్తం ఫిష్కు ఈ మిశ్రమాన్ని పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. మనం ఫ్రై చేసినప్పుడు కూడా ఇలా కలిపి పెట్టుకుంటాం కదా, అలాగే కర్రీ చేసినప్పుడు కూడా నేను ఇలాగే కలిపి కర్రీ చేస్తాను. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. కొంచెం కారం తక్కువైంది, అందుకే కొంచెం వేసాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కావాల్సిన పదార్థాలన్నీ పక్కన పెట్టేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి వేయించేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఆనియన్స్ ముక్కలు, కాల్చిన ఉల్లిపాయలు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం జనరల్గా కర్రీ ఎలా చేసుకుంటామో అన్నీ అవే సేమ్, కాకపోతే ఇందులో చింతపండు రసం ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. చింతపండు రసాన్ని నానేసుకున్నాను, చింతపండును. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. నూనె హీట్ అవ్వాలి, ఆయిల్ హీట్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అందుకని వెయిట్ చేయండి, ఓపికతో వండితే టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసాను. మనం ముందుగా కాల్చి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే పేస్ట్ అనేది వేస్తే బాగా చిక్కగా వస్తుంది. అందుకని ముక్కలు వేసాను, కట్ చేసిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీరు ఇలానే ట్రై చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కలిపేసుకుందాం. పోపు వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసి కలుపుకొని మనం దించేసుకుందాం. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, షేర్ చేయండి. ఇలా కలిపేసుకొని మనం కలిపి పెట్టుకుని చేప ముక్కలు ఇందులో వేసుకుందాం. ఫ్రెండ్స్, కొంచెం పసుపు తక్కువ అనిపించింది, అందుకే కొంచెం వేసాను. ఇలా వేసుకొని కలుపుకొని ఫ్రై అయిన తర్వాతనే మనం చేప ముక్కలు వేయాలి. ముందుగా అస్సలు వేయకూడదు, వేయడం వల్ల టేస్ట్ అనేది రాదు. ఇలా చేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి పోపు వచ్చిన తర్వాతనే మనం ఏ కర్రీలో అయినా పోపు రాకముందు వేయకూడదు, వేస్తే కర్రీ టేస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. చేప ముక్కలు ఎక్కువ కలపకూడదు, విరిగిపోతాయి. ఫస్ట్లో వేయగానే కలపచ్చు, ఎందుకంటే అప్పుడేం విరగవు. కొంచెం ఉడికిన తర్వాత కలపకూడదు, అస్సలే కలపకూడదు. కలిపితే చేప ముక్కలు విరిగిపోతాయి. ఫస్టే మనం ముక్కలు వేసినప్పుడే కలపాలి ఫ్రెండ్స్.
ఇలా కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసి కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ. లాస్ట్లో జీలకర్ర మెంతుల పౌడర్ అండ్ కొత్తిమీర వేసుకొని మెంతాకు కూడా ఉంటే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దించేసుకోవడమే. టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అవుతుంది. మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పడమే. చాలా త్వరగా అవుతుంది చేపల కూర. ఓన్లీ లేట్ అయ్యే కర్రీ మటన్, ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది. చేపలు అండ్ చికెన్ తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి చాలా డెలికేట్ ఉంటాయి. పీసులు తొందరగా ఉడికేస్తాయి కాబట్టి మనం ఎక్కువ ఉడకనియద్దు, విరిగిపోతాయి ముక్కలు కూడా. తొందరగా ఉడుకుతాయి కాబట్టి 10 నిమిషాల్లో ఉడికేస్తాయి. చింతపండు రసం వేసుకొని చెప్పినట్టుగా కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని దించేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు రసం వేసాను కదా, కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసి 10 నిమిషాలు మక్కిచ్చేసుకొని తినేయడమే. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేస్తూనే ఉండండి. వెరైటీస్ అన్నీ మీ ఛానల్లో పెట్టండి, మాకు చెప్పండి, మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే పులుసు అనేది ఇంకిపోతుంది కాబట్టి అప్పుడు ఓన్లీ ముక్కలే మిగులుతాయి. అందుకే పులుసు అనేది మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో ఉంచాలి పులుసు, అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం కారం అంటే 1 టేబుల్ స్పూన్, ఈ చిన్న స్పూన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసాను. పెద్ద టీ స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఇలా పైన కలిపేసుకొని 10 నిమిషాలు మగ్గిచ్చేసుకొని దించేసుకొని టేస్ట్ చూసుకొని మీకు ఎలా ఉందో చెప్పేస్తాను. మా హస్బెండ్కి వడ్డిచ్చేసి టేస్ట్ ఎలా ఉందో అడుగుతాను. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చేపలు ఎందుకు వండామంటే మనం మురుకశీలలో చేపలు తినాలి కదా ఫ్రెండ్స్, అందుకే మా హస్బెండ్ చేపలు తీసుకొచ్చారు, అందుకే చేపల కర్రీ చేసాం. మీరు తప్పకుండా ట్రై చేయండి, మురుకశీలలో చేపలు తినండి, హెల్త్కి మంచిదని అంటే మనకు అప్పటి నుంచి ఉన్న ప్రాసెసే కదా, అందుకే అందరు అప్పుడు ఈ సీజన్లో చేపలు తింటారు, అందుకే మేము తింటున్నాం. మీరు కూడా తినండి. కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసాను 1 టీ స్పూన్. తర్వాత మెంతి ఆకు కొత్తిమీర వేసుకొని ఉడికిన తర్వాత దించుకోవడమే. ఇలా చేసిన తర్వాత టేస్టీ చేపల కర్రీ రెడీ అయిపోతుంది. మెంతి ఆకు వేసాను, కొత్తిమీర వేస్తాను ఫ్రెండ్స్. మెంతి ఆకు దొరకలేదు, చాలా చిన్న లీవ్స్ తీసుకొచ్చారు, చాలా చిన్నవి. ఇవి 10 రూపీస్ తీసుకున్నారంట షాప్ దగ్గర. మెంతి కూర చాలా తక్కువగా దొరుకుతుంది. మనం మెంతి పులావ్ వేస్తే బాగుంటుంది మెంతి కూరతో. చేపల కూరలో మెంతి పౌడర్ ఆర్ మెంతి కూర లేకపోతే అసలు టేస్ట్ అనేదే రాదు. తప్పకుండా మెంతాకు మెంతి పౌడర్ వేయాలి, లేకపోతే చేపల కూరలాగా ఉండదు, మనం తినలేం. మెంతి పౌడర్ కంపల్సరీ వేయాలి, కొత్తిమీర వేయాలి. అప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. ఒక 5 నిమిషాలలో దించేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు సూపర్ డూపర్ టేస్టీగా
మన స్టైల్లో మన ఇంట్లో మనం చేసుకున్న చేపల కర్రీ రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సపోర్ట్ మాకు ఉండాలి, మీరు సపోర్ట్ చేయాలి మాకు తప్పకుండా ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఎంత బాగుంది చేపల కర్రీ, టేస్టీగా, లుకింగ్ బాగుంది, టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. సూపర్గా డూపర్గా ఉంది, అదిరిపోయింది. మీరు మా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.